Dear students, this is the first topic from second unit Indus Valley Civilization సింధు నాగరికత. ఈ యొక్క వీడియోలో మనము ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే చెప్పుకుంటాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి, ఏ యుగానికి సంబంధించింది, దీనికి సంబంధించినటువంటి ఇయర్స్ని సంవత్సరాలని ఏ విధంగా లెక్కిస్తారు, వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే సివిలైజేషన్ అంటే నాగరికత యొక్క ప్రాముఖ్యమైన లక్షణాలని మనము చర్చించుకుంటాం. ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్. రిప్రజెంట్ ద బ్రోంజ్ ఏజ్. Indus Valley Civilization represent the Bronze Age culture, which saw the effluence of a highly well organized civil life, along with specialization in art and craft in the northwest part of the Indian subcontinent between 2350 and 1750 BCE. This date has been fixed by radiocarbon dating procedure. సింధు నాగరికత అనేది కాంస్య యుగానికి చెందినటువంటి నాగరికత. ఈ యొక్క నాగరికత చూసినట్లయితే చాలా చక్కని సామాజిక వర్గం ఏర్పడినటువంటి కాలం అది. ఈ యొక్క నాగరికతకు చెందినటువంటి ప్రజలు చాలా అద్భుత కళాఖండాల్ని నిర్మించినటువంటి వీళ్ళు ఎక్కడ స్థిరపడ్డారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే భారతదేశానికి ఉత్తరం, పశ్చిమ భాగాలలో వ్యాప్తి చెందారు. ఎక్కువ భాగం చూసినట్లయితే పాకిస్తాన్లో వీళ్ళు స్థిరపడినటువంటి నాగరికత వీళ్ళది. వీరు రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ప్రకారం తీసినటువంటి ఆ యొక్క సంవత్సరం ఏంటి అంటే 2350 BCE టు 1750 BCE మధ్యలో, అంటే 2350 నుండి 1750 సంవత్సరాల మధ్య ఈ యొక్క సింధు నాగరికత అనే ఈ యొక్క నాగరికత మన దేశంలో వర్ధిల్లింది అనే విషయాన్ని మనము గమనించాలి. వాట్ ఈస్ ద బ్రోంజ్ ఏజ్? ఎందుకు దీన్ని బ్రోంజ్ ఏజ్ అని పిలిచారు అని చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా కాంస్యాన్ని వాడారు. బ్రోంజ్తో చూసినట్లయితే ఫస్ట్ కాపర్, మనం అంతకుముందు చాల్కోలిథిక్ ఏజ్ చూసాము. అందులో వాళ్ళు వాడినటువంటి ఎక్కువగా వాళ్ళు వాడినటువంటి మెటల్ ఏది అంటే కాపర్. ఆ తర్వాత బ్రాస్, ఇత్తడి. నెక్స్ట్ చూసినట్లయితే బ్రోంజ్, ఇది కాంస్యం. ఈ విధంగా అంటే ఇది కేవలము ఒక ప్రత్యేకమైనటువంటి మెటల్ కాదు, దీంట్లో చాలా మెటల్స్ మనము ఇంక్లూడ్ అయినట్టు గమనించవచ్చు. ఏంటి అంటే సిలికాన్, మెగ్నీషియం, అల్యూమినియం, ఫాస్ఫరస్, ఇలాంటి చాలా టిన్ అనేటటువంటి కొన్ని మెటల్స్ మిక్సప్ అయినటువంటి ఈ యొక్క మెటల్ కంప్లీట్గా దీన్ని కాపర్ అని చెప్పొచ్చు. కానీ అలాంగ్ విత్ ద కాపర్ ఈ యొక్క ఫాస్ఫరస్, అల్యూమినియం, మెగ్నీషియం, సిలికాన్, టిన్ అనేటటువంటి మెటీరియల్ కూడా ఇందులో మిక్సప్ అయ్యాయి. వీటన్నిటి యొక్క కలయికనే బ్రోంజ్ అని పిలవటం జరుగుతుంది. కాంస్యం లేదా తామ్ర. బ్రోంజ్, కాంస్య, ఆ తర్వాత తామ్ర. అందుకని చెప్పేసి ఈ యొక్క సింధు నాగరికతను ఏమని పిలవచ్చు అంటే కాంస్య యుగానికి చెందినటువంటి ఈ యొక్క సింధు నాగరికత తామ్ర శిలాయుగం అని కూడా చెప్పవచ్చు.
అంటే ఇక్కడ క్లియర్ పాయింట్ ఏంటి అంటే ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్స్ బిలాంగ్స్ టు బ్రోజ్ ఏజ్. ఓకే, తామ్ర శిలాయుగం అంటే కాంస్య యుగంలో వర్ధిల్లినటువంటి ఈ యొక్క సింధు నాగరికతను ఏమని పిలవచ్చు? తామ్ర శిలాయుగం అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రేడియో కార్బన్ థియరీ. ఏంటి రేడియో కార్బన్ థియరీ? ఈ యొక్క రేడియో కార్బన్ థియరీని ఉపయోగించే వీళ్ళు సింధు నాగరికత ఏ సంవత్సరంలో వర్ధిల్లింది అనే విషయాన్ని చెప్పారు. ఓకే, అంటే ఏ కాలానికి చెందినటువంటి వస్తువు అది ఏ విధంగా ఏ కాలానికి చెందింది అనే విషయాన్ని వాళ్ళు పరిశీలించడం కొరకు ఈ యొక్క పద్ధతిని వాళ్ళు వాడేవాళ్ళు. ఈ యొక్క పద్ధతిని వాడకంటే ముందు ఈ యొక్క సింధు నాగరికత 2500 సంవత్సరాల మధ్య స్టార్ట్ అయ్యింది అని చెప్తూ వచ్చారు. 2500 సంవత్సరాల నుండి 1700 సంవత్సరాల వరకు ఈ యొక్క సింధు నాగరికత వర్ధిల్లింది అని చెప్తూ వచ్చారు. వేరే ప్రాసెస్ అంటే వేరే పద్ధతి ప్రకారం. కానీ రేడియో కార్బన్ థియరీ ఎప్పుడైతే వాళ్ళు కనుక్కున్నారో ఈ యొక్క ప్రాసెస్ని, ఈ యొక్క ప్రాసెస్ ద్వారా చాలా క్లియర్గా సింధు నాగరికతకు వాళ్ళు సంవత్సరాల్ని నిర్ణయించడం జరిగింది. అయితే రేడియో కార్బన్ థియరీ ప్రకారం సింధు నాగరికత 2350 నుండి 1700 బీసీకి సంబంధించినట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దెన్ వాట్ ఈజ్ రేడియో కార్బన్ డేటింగ్? ఇట్ ఈజ్ ఆల్సో రిఫర్ టు యాజ్ కార్బన్ డేటింగ్ ఆర్ కార్బన్ 14 డేటింగ్. అంటే రేడియో కార్బన్ థియరీని ఏమని చెప్పొచ్చు అంటే కార్బన్ 14 అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మెథడ్ని వాళ్ళు ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి కొన్ని మెటీరియల్ని, వాళ్ళు వాడినటువంటి మెటీరియల్ని తీసుకొని దానిపైన ఈ యొక్క కార్బన్ లాంటి ఈ యొక్క రసాయనాల్ని వాటిపైన వెదజల్లొచ్చు. ఆ వస్తువు ఏ కాలానికి సంబంధించింది అని వాళ్ళు విశ్లేషించుకొని ఆ యొక్క సంవత్సరాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ పక్కన మీకు ఉన్నటువంటి పిక్చర్లో మీరు చూసినట్లయితే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఎముకను త్రవ్వకాల నుండి బయటకు తీయడం జరుగుతుంది, బోన్. ఓకే, ఆ తర్వాత బోన్ క్లీన్డ్. ఆ బోన్ని ఏం చేస్తారు అంటే చాలా శుభ్రంగా క్లీన్ చేస్తారు. చేసిన తర్వాత స్మాల్ శాంపుల్ టేకిన్ అండ్ గ్రౌండ్ ఇంటూ స్మాలర్ పీసెస్. వీటిని ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఎముకను చిన్న చిన్న ఎముకలుగా వాళ్ళు విరగ్గొట్టేసి చిన్న చిన్న నమూనాలను తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వీటిని ఏం చేస్తారు అంటే ఫర్దర్ ట్రీట్మెంట్, వీక్ యాసిడ్ యాడెడ్, ఒక బలహీనమైనటువంటి ఆమ్లాన్ని దీనికి జోడించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఫ్రీజ్ డ్రైడ్, అంటే దాన్ని ఫ్రీజ్ చేసేసి ఎండిన దానిలాగా చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సిక్స్త్ పార్ట్లో చూసినట్లయితే సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ టు కన్వర్ట్ ఆల్ కార్బన్ ఆటమ్స్ ప్రజెంట్ ఇంటూ బ్రాంచెస్. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కార్బన్ అణువులను బెంజిన్గా మార్చడానికి ఒక రసాయన ప్రతిచర్యను ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న అణువులుగా ఏర్పడినటువంటి వాటిని ఏం చేస్తారు అంటే బెంజిన్ని కలపడం జరుగుతుంది. ఓకే, బెంజిన్ CaHS ఈ యొక్క నిర్మాణం ఏర్పడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదే నెక్స్ట్ స్టెప్లో చూసినట్లయితే అడిషన్స్ ఆఫ్ సెటిలైజేషన్ టు బెంజిన్ SA, అంటే బెంజిన్ నమూనాకు ఒక సెంటిలైటర్ను చేర్చడం జరుగుతుంది. అంటే ఇదంతా ప్రాసెస్ అన్నమాట. ఒక దాని తర్వాత ఒకటి వాళ్ళు బోన్ తీసుకున్నారు, దాన్ని శుభ్రం చేశారు, ఆ తర్వాత దాన్ని చిన్న భాగాలుగా డివైడ్ చేస్తూ వచ్చారు. ఫోర్త్ వన్లో చూసినట్లయితే ఒక ఆమ్లాన్ని వాళ్ళు జోడిస్తూ వచ్చారు,
ఫిఫ్త్ వన్లో చూసినట్లయితే అది పూర్తిగా ఎండిపోయినట్టుగా చేసి దానిపైన వీళ్ళు ఏం చేశారు, బెంజిన్ అనేటటువంటి రసాయనాన్ని వాళ్ళు జోడించి అది ఈ విధంగా విడిపోయేటట్టుగా చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ఎయిత్ పార్ట్లో గమనించినట్లయితే బెంజిన్ నమూనా చేర్చిన తర్వాత ఒక సెంటిలీటర్కి దాన్ని పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ కనుక మనం గమనించినట్లయితే లిక్విడ్ సెంటిలేషన్ స్పెక్ట్రోమీటర్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డికేట్స్ అక్యూరింగ్ పర్ మినిట్. ఒక్కొక్క నిమిషానికి అది ఎన్ని క్షయ సంఖ్యలుగా మారుతుంది, అంటే అది ఏ విధంగా డివైడ్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఆ యొక్క మినిట్స్ని వాళ్ళు కౌంట్ చేయటం జరుగుతుంది. మినిట్స్ కాదు, ఒక్క నిమిషానికి అది ఎన్ని చిన్న చిన్న పార్ట్స్గా అవి డివైడ్ అయిపోతుంది. అంటే ఎందుకు దీన్ని బెంజిన్ని వాడతారు అంటే ఆ యొక్క రసాయనానికి అంటే తొందరగా విడిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎన్ని సంఖ్యలుగా వాళ్ళు అది విడిపోవటాన్ని గమనిస్తారో అన్ని సంవత్సరాల కింద వాళ్ళు లెక్క చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెటన్ ఇయర్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1890 ఇయర్ని వాళ్ళు తీసుకొని ఆ 1890 ఇయర్స్ నుండి ఎంతవరకు అది విడిపోతుంది, ఎన్ని క్షయాలుగా అది విడిపోతుంది అనే దాన్ని వాళ్ళు లెక్కించి అన్ని సంవత్సరాలకి ఇది చెందింది అనేటట్టుగా వాళ్ళు కౌంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే కంప్యూటర్ అనాలిసిస్ ఆఫ్ డేటా, కంప్యూటర్ యొక్క విశ్లేషణ ఈ యొక్క 10th పార్ట్లో జరుగుతూ ఉంది. 10th ఫేజ్లో ఈ కంప్యూటర్ ద్వారా ఒక విశ్లేషణకి రావటం జరుగుతుంది. లాస్ట్ ఏంటి అంటే డేటా ఆఫ్ శాంపుల్ డిటర్మైన్డ్. అప్పుడు ఈ విధంగా ఈ యొక్క శాంపుల్కి చెందినటువంటి డేట్ని వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా కార్బన్ డేటింగ్ థియరీని ఉపయోగించి వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సంవత్సరాన్ని వాళ్ళు కనుక్కోవటం జరిగింది. ఓకే, క్లియర్ పాయింట్ ఏంటి అంటే యాజ్ పర్ కార్బన్ డేటా ఇండస్ వ్యాలీ పీరియడ్ వచ్చేసి 2350 to 1750. ఓకే, కార్బన్ డేటా 14 కార్బన్ని వీళ్ళు ఉపయోగించి సింధు నాగరికతకు సంబంధించినటువంటి వయస్సును నిర్ధారించడం జరిగింది. దీంట్లో వాళ్ళు వాడినటువంటి ఆమ్లం ఏంటి, బెంజిన్ అనేటటువంటి ఆమ్లాన్ని వాళ్ళు ఉపయోగించారు. ఈ ప్రాసెస్ అంతటిని ఏమని పిలవటం జరుగుతుంది అంటే రేడియో కార్బన్ డేటింగ్ అని పిలవటం జరుగుతుంది. ఓకే, అయితే అంతకుముందు మనం క్లాస్లో స్టోన్ ఏజ్ కల్చర్ని మనం చూస్తూ వచ్చాం. దాన్ని ఏమని పిలిచాము, ప్రాక్ చారిత్రక యుగం అని పిలుస్తూ వచ్చాం. ఇన్ ద పీరియడ్ there is no literary sources as well as there is a no farming society. They have great literature and society, economical structure. But in this Indus Valley civilization, it is called civilization. What is the main characteristics of this civilization is urban development, social stratification, a form of government, symbolic system of communication such as writings. Next one, socio-politico-economical strategics system. అయితే స్టోన్ కల్చర్కి, ప్రాచీన శిలాయుగానికి, సివిలైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ప్రాచీన శిలాయుగం అంటే అక్కడ ఎటువంటి లిఖితపూర్వక ఆధారాలు లభించవు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మరి దేన్ని సివిలైజేషన్ అని పిలుస్తారు, దేన్ని నాగరికత అని పిలవడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనము ఒక నాగరికత సంవత్సరంలో ఉన్నాం. అంటే మనకి చదవటం వచ్చు, రాయటం వచ్చు, ఒక సొసైటీ ఉంది,
ఒక పొలిటికల్ బాడీ ఉంది, మనల్ని ఒకరు పరిపాలన చేస్తూ ఉన్నారు, చాలా చక్కని వ్యవస్థను మనం రూపొందించుకున్నాం. అయితే దీన్ని ఏమని పిలుస్తారు అంటే నాగరికత అని పిలుస్తారు. అయితే ప్రాచీన శిలాయుగంలో ఇలాంటివి ఏవి లేవన్నమాట. వాళ్ళు ఎక్కడంటే అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు, వేటను అంటే వేటాడుతూ వాళ్ళు ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒకలాంటి ఒక స్ట్రక్చర్ అక్కడ లేదు. కానీ మరి దేన్ని సివిలైజేషన్ అని పిలుస్తారు అంటే ఈ కింద ఉన్నటువంటి లక్షణాలు. అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ అభివృద్ధి. ఏ సివిలైజేషన్ ఈజ్ ఎనీ కాంప్లెక్స్ సొసైటీ క్యారెక్టరైజ్డ్ బై అర్బన్ డెవలప్మెంట్. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి అంటే సాంఘిక స్థిరీకరణ. అంటే ఒక సొసైటీ, ఇప్పుడు మన సొసైటీ ఏ విధంగా ఉంది, ఒక స్ట్రక్చరల్ రూపంలో ఉందన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారు అంటే నాగరికత అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఆ యొక్క ప్రజల్ని పరిపాలన చేయటానికి ఒక పరిపాలన వ్యవస్థ, ఒక ప్రభుత్వం ఏర్పడై ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ద మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే సింబాలిక్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ సచ్ యాజ్ రైటింగ్. అంటే సమాచార వ్యవస్థ అనేది ఉండాలి. ఎక్కడైతే సమాచార వ్యవస్థ లేదో ఆ యొక్క వ్యవస్థ ఎలాంటిది ఉంటుంది అంటే ఒక ప్రాచీన వ్యవస్థలాగా ఉంటుంది. అంటే చెప్పాలి అంటే సివిలైజేషన్, నాగరికత అంటే అన్ని భాగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ ఇది. అందుకనే దీన్ని ఏమని పిలిచారు అంటే సివిలైజేషన్ అని పిలుస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క సింధు నాగరికత ప్రజలకి రాయటం వచ్చు, చదవటం వచ్చు. ఓకే, దాని గురించి మనము నెక్స్ట్ క్లాసెస్లో వింటాం. వాళ్ళకి సింధు నాగరికత అనేది ఇట్ ఈజ్ ఏ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ, అంటే పట్టణ అభివృద్ధి వ్యవస్థ అన్నమాట. అంటే పట్టణ నాగరికత. అంతకుముందు శిలాయుగాల్ని మనం ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళు చాలా వరకు ప్రాచీన శిలాయుగంలో కానీ మధ్య శిలాయుగంలో కానీ వాళ్ళు స్థిరమైనటువంటి ఇళ్లను వాళ్ళు నిర్మించుకోవాలి, సంచార జీవితాన్ని గడుపుతూ వచ్చారు. అయితే నూతన నాగరికతకు వచ్చేసరికి వాళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కానీ గ్రామ వ్యవస్థను వాళ్ళు నిర్మించుకున్నారు. కానీ సింధు నాగరికతకు వచ్చేసి ఆఫ్టర్ చాల్కోలిథిక్ ఏజ్ ఏమైంది, ప్రజలందరూ పట్టణాలని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నూతన శిలాయుగం నుండే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వృత్తికి అనుగుణంగా కులాలు ఏర్పడుతూ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యింది. అది సింధు నాగరికతకు వచ్చేసరికి అనేక కుల వృత్తుల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని వంశపారంపర్యంగా వాళ్ళ యొక్క వృత్తిని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. నెక్స్ట్ వన్, ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చూసినట్లయితే ఒక పరిపాలన వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టుగా స్పష్టమైన ఆధారాలు కూడా లభించాయి. నెక్స్ట్ వాళ్ళు బొమ్మల లిపి, దాన్ని ఏమని పిలుస్తారు అంటే పిక్టోగ్రఫీ అని పిలుస్తారు. వాళ్ళ యొక్క సమాచార వ్యవస్థను వాళ్ళు చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు సామాజికంగాను, రాజకీయంగాను, ఆర్థికంగాను చాలా అభివృద్ధి చెందారు. కాబట్టి దీన్ని నాగరికత అని పిలుస్తూ వచ్చారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటివంటే డొమెస్టికేషన్, దట్ హ్యూమన్స్ ఆర్ అదర్ ఆర్గానిజం. కొన్ని ప్రజల్ని పరిపాలన చేసుకోవడానికి వాళ్ళు ఒక వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు అంటే నాట్ ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే దేన్ని సివిలైజేషన్ అని పిలుస్తాము అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వ్యవస్థను సివిలైజేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాన్యుమెంటల్ ఆర్కిటెక్చర్. చాలా చక్కని కళాఖండాల్ని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే టాక్సేషన్, పన్నుల్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.
ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిలో భాగంగా పన్నుల వ్యవస్థ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫార్మింగ్ అండ్ ఎక్స్పానిజం. ఫార్మింగ్ వ్యవసాయాన్ని వాళ్ళు అభివృద్ధి చేశారు. కేవలం వాళ్ళు ఒక్క ప్రాంతానికి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే వాళ్ళు స్థిరపడిపోకుండా దాదాపు కొన్ని లక్షల చదరపు కిలోమీటర్లు వాళ్ళు విస్తరిస్తూ తమ యొక్క ఉనికిని చాటుకోవటం జరిగింది. ఈ విధంగా చాలా ప్లేసెస్కి కొన్ని కిలోమీటర్ల వరకు వాళ్ళు విస్తరిస్తూ వచ్చారు. అంతే విధంగా చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్. చాలా అభివృద్ధితో కూడినటువంటి వ్యవసాయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మైనింగ్ కలిగి ఉన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ట్రేడింగ్, కొన్ని పరిశ్రమలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు అప్పటి కాలంలో ఉన్నటువంటి అంటే సమకాలీన నాగరికత ప్రజలతో వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కలిగి ఉన్నారు. సింధు నాగరికత ప్రజలు వీటన్నిటితో కూడినటువంటి కలయికనే నాగరికత అని పిలుస్తాము. ఇవన్నీ కూడా మన భారతదేశంలో బయలుపడినటువంటి మొట్టమొదటి నాగరికత ఏంటి అంటే ఈ యొక్క సింధు నాగరికతయే. సింధు నాగరికతయే మన యొక్క భారతదేశంలో బయలుపడినటువంటి మొదటి నాగరికత. ఒక వ్యవస్థను నాగరికత అని పిలవాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రతి అంశము వాళ్ళలో ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే హిస్టారికల్లీ ఏ సివిలైజేషన్ హ్యాస్ ఆఫ్టెన్ బీన్ అండర్స్టాండ్ యాజ్ ఎ లార్జ్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ కల్చర్. చారిత్రాత్మకంగా చెప్పాలి అంటే నాగరికత అనేది ఒక అధునాతన సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఇది. అంటే అన్ని విభాగాలలో చాలా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థనే ఏమని పిలుస్తారు అంటే నాగరికత అని పిలుస్తారు. ఓకే, అంతకుముందు ఉన్నటువంటి స్టోన్ ఏజ్ కల్చర్లో ఇవేవి మనము గమనించము. దీన్ని సివిలైజేషన్ అని పిలుస్తారు. ఈ విధంగా మన భారతదేశంలో మొదటి నాగరికత ఏంటి అంటే సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ప్రపంచవ్యాప్తంగా మరి ఏమేం సివిలైజేషన్స్ ఉన్నాయి? ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రపంచం వ్యాప్తంగా ఇది ఎన్నవది అనేది మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూడాలి అంటే మెసొపొటేమియా ఇస్ ద ఫస్ట్ సివిలైజేషన్. ఎక్కడ? టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ అనే నదుల మధ్య ఏర్పాటైనటువంటి ఈ యొక్క నాగరికత ప్రపంచం మొత్తంలో టర్కీకి అతి సమీపంలో ఇరాక్, టర్కీకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ నదుల మధ్య మెసొపొటేమియా అనేటటువంటి నాగరికత వర్ధిల్లింది. ఈ యొక్క రెండు నదులు టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్, ఈ యొక్క నదుల మధ్య మొట్టమొదటి మానవుని యొక్క ఉనికి ఏర్పాటైంది. ఆ తర్వాత చెప్పాలి అంటే ఈ యొక్క రెండు నదులు కూడా ప్రజలు చాలా చక్కగా అభివృద్ధి చెందటానికి తోడ్పాటైనాయి. అంటే వర్తక వాణిజ్యానికి, వ్యవసాయానికి చాలా తోడ్పాటైనాయి. అందుకనే అక్కడ గొప్ప నాగరికత ఏర్పాటయింది. అయితే దిస్ ఈజ్ ద కాంటెంపరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అదే కాలంలో కొంతకాలానికే ఈ యొక్క సింధు నాగరికత ఏర్పాటైంది. వాళ్ళతో వీళ్ళు వర్తక వ్యాపారాల్ని కలిగి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఈజిప్టియన్ సివిలైజేషన్ ఎట్ నైల్. ప్రపంచంలో ఏర్పాటైన రెండవ నాగరికత ఏది అంటే ఈజిప్ట్ నాగరికత. ఇది నైలు నది పరివాహక ప్రాంతంలో ఏర్పాటైనటువంటి నాగరికత. అయితే మూడవదిగా మనం చెప్పాలి అంటే సింధు నాగరికత ఎట్ ఇండస్. సింధు అనే నది పరివాహక ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క నాగరికత, అందుకే దీన్ని సింధు నాగరికత అని పిలవటం జరుగుతుంది. ఇదే మూడవ నాగరికత ప్రపంచవ్యాప్తంగా. ఇది మనకి సెకండ్ యూనిట్లో టాపిక్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది
హుయాంగో నది దగ్గర ఏర్పాటైనటువంటి చైనా నాగరికత, అది 4వది. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని చూసినట్లయితే దీన్ని రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. దీన్నే హరప్పన్ సివిలైజేషన్ అని పిలుస్తారు, బ్రోంజ్ ఏజ్ సివిలైజేషన్ అని పిలుస్తారు, ఆరిజిన్ ఇండియన్ సివిలైజేషన్ అని పిలుస్తారు, లిటరసీ సివిలైజేషన్, అర్బన్ సివిలైజేషన్ అని కూడా పిలవటం జరుగుతుంది. అయితే హరప్పా నాగరికత అని దీన్ని పిలుస్తారు. ఎందుకు అంటే ఈ యొక్క నాగరికత భారతదేశంలోని హరప్పా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బయలుపడింది కాబట్టి దీన్ని హరప్పా సివిలైజేషన్ అని పిలవటం జరుగుతుంది. రెండవది బ్రోంజ్ ఏజ్ సివిలైజేషన్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు బ్రోంజ్ ఏజ్ కల్చర్. ఇది కంచు యుగానికి సంబంధించినటువంటి నాగరికత కాబట్టి దీన్ని కంచు యుగ నాగరికత అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆరిజిన్ ఇండియన్ సివిలైజేషన్ అంటే మూల భారతీయ నాగరికత. దీన్ని ఎందుకు ఈ విధంగా పిలుస్తారు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బయలుపడినటువంటి నాగరికత లేదా తొలి నాగరికత కాబట్టి దీన్ని మూల భారతీయ నాగరికత అని పిలుస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే లిటరసీ సివిలైజేషన్, అక్షరాస్యత భారతీయ నాగరికత అని కూడా పిలుస్తారు దీన్ని. ఎందుకు అంటే మన దేశంలో లిపిని అంటే రాయటమే కాదు, ఆ యొక్క వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క పదాలకి లిపి కూడా ఉంది. అందుకని చెప్పేసి దీన్ని అక్షరాస్యత భారతీయ నాగరికత అని కూడా పిలిచారు. నెక్స్ట్ అర్బన్ సివిలైజేషన్, సింధు నాగరికతను అర్బన్ సివిలైజేషన్ అని కూడా పిలిచారు. ఎందుకని అంటే ఇది మన దక్షిణ ఆసియాలో ఉద్భవించినటువంటి తొలి పట్టణ నాగరికత, అందుకనే దీన్ని అర్బన్ సివిలైజేషన్ అని పిలిచారు. ఇన్ని పేర్లు ఉన్నటువంటి ఈ యొక్క సింధు నాగరికత మనము సింధు నాగరికత అని చెప్పుకుంటున్నాం. దీన్నే హరప్పాన్, బ్రోంజ్ ఏజ్, ఆరిజిన్ ఇండియన్, లిటరరీ ఇండియన్, అర్బన్ సివిలైజేషన్ అని పిలవటం జరుగుతుంది. అయితే ఇందులో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ మ్యాప్లో మనం చూడొచ్చు. ఏంటి? హరప్పన్, ఓకే, కాలిబంగన్, మొహెంజోదారో, కోట్డీజీ, చెన్నుదారో, ఓకే, ధోలవీరా, సుర్కోడేటా, ఇలాంటి అనేక బాల్కోట్ ఇలాంటి ప్రాంతాల గురించి, లోథాల్, రాంపూర్, మాండా, బన్వాలి, మిటాతల్ అనే ఈ మొదలగు ప్రాంతాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. This is the only introduction part.